శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నీ సాయి తండ్రిని నమ్మి ఇది విను. నిన్ను చుట్టుముట్టిన బాధలను నేను తొలగిస్తాను బిడ్డ. ఇది సాయి వాక్కు. విను తల్లి, పరవశిస్తావని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నిన్ను కష్టపెట్టి ఆనందపడే వారికి కూడా నువ్వు సహాయం చేస్తూ ఉన్నావు. కానీ వారు ఏమాత్రం నీ ప్రేమను అభిమానాన్ని పట్టించుకోకుండా నిన్ను దూరం పెడుతున్నారు కదా. దానివల్ల నీ మనసు పడే బాధ నాకు అర్థమైంది. బాబా, వారందరూ ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారో నాకు తెలియాలి తండ్రి అని నువ్వు నన్ను ఎంతో అమాయకంగా అడుగుతున్నావు కదా తల్లి. సరే, చెబుతాను విను. ఈ లోకంలో జరిగే మాయని తెలుసుకో. ఆ మాయ అందరి మీద ప్రభావం చూపుతుంది. ఆశ, అసూయ, అవమానాలు, అనుమానాలు వీటన్నింటిలో చిక్కుకునేలా చేస్తుంది. ఈ మాయలో ఎంతమంది చిక్కుకున్నారో వారందరికీ కూడా మొదట అది సంతోషాన్నే ఇస్తుంది. తరువాత ఆ మాయ సోకిన వారు ఎదుటి వారిని బాధ పెట్టి తమాషాగా చూస్తారమ్మా. మిగతా వారిని ఏడిపించి వారు సంతోషంగా ఉంటారు. దీని ముగింపు గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోరు బిడ్డ. ఒకవేళ పట్టించుకుంటే ఇన్ని విషయాలు జరగవు కదా. కొందరు మాత్రం నాకు భయపడి ఇలా చేయకుండా ఆ మాయలో చిక్కుకోకుండా ఉంటారు. అదెవరో తెలుసా? నువ్వే బిడ్డ. నిజమే, ప్రతినిత్యం నువ్వు నన్ను స్మరిస్తూ నా నామాన్నే పఠిస్తూ నువ్వు ఎలాంటి మాయలో చిక్కుకోకుండా ఉన్నావు. అందుకే ఈ మనుషులు చేసే మాయ నుంచి నిన్ను నేను కాపాడుకుంటూ ఉన్నానమ్మా. నన్ను నమ్మని వారు ఈ మాయలో చిక్కుకొని ఇంకొక జన్మ ఎత్తుతూ ఉన్నారు. నీకొక విషయం చెప్పనా? ఒక పక్షిని పట్టడానికి వల వేసినట్టు, ఒక చేపని పట్టడానికి గాలం వేసినట్టు నిన్ను పట్టాలని ఈ మాయ ప్రయత్నిస్తూ ఉంటుందమ్మా. కానీ నేను నీకు తోడుగా ఉండగా ఏ మాయ కానీ, ఏ బాధ కానీ, ఏ కష్టం కానీ నిన్ను ఏమీ చేయలేవు. అందుకే నీకు ఎలాంటి గండమూ లేదు బిడ్డ. నిన్ను నీ సాయి తండ్రి ఎప్పుడూ పట్టుకునే ఉంటాడు. నువ్వు నా పిడికిలి నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవు బిడ్డ. మాయ అనేది నీ దగ్గరకు కూడా రాదు. కాబట్టి ఇక నువ్వు చేయాల్సిన పని మనసు విప్పి నీ సాయితో మాట్లాడటం. నువ్వు నాతో మాట్లాడటం వలన నీకు ధైర్యం, బలం రెండూ వస్తాయి తల్లి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన జరిగే తీరుతుంది. నమ్మకంతో ఉండు. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది బిడ్డ. భగవంతుడు తీర్చలేని పెద్ద సమస్య ఏమీ లేదని నీకు కూడా తెలుసు కదా. భగవంతునికి సాధ్యం కానిది ఏమైనా ఉంటుందా చెప్పు. నీకు కావాల్సింది నీకు నేను అందిస్తాను. నిన్ను మాయ నుండి కాపాడిన నేను నీ బాధల నుంచి, కష్టాల నుంచి కాపాడలేనా చెప్పు బిడ్డ. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆ వేదనను తగ్గించనా చెప్పు. నేను నీకు జరిపించే మంచిని చూసి నువ్వే నాకు ధన్యవాదాలు చెప్తావు బిడ్డ. నేను నీ జీవితంలో చేయాల్సిన మంచి పనులు, అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయమ్మా. వాటన్నింటినీ నా బాబా చేస్తారు అని నమ్ము. నన్ను నమ్మే శక్తి నీకు ఉంది. ఆ శక్తిని ఎప్పుడూ నీతోనే ఉంచుకో. నేను నీతోనే ఉంటూ నీకు కావలసినవన్నీ అందిస్తాను. నువ్వు నీ కుటుంబం అంతా కూడా నా ఆశీర్వాదంతో ఆనందంగా ఉంటారు బిడ్డ. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. నిన్ను కాదని దూరం పెట్టిన వారి దగ్గరకు నువ్వు ఎప్పటికీ పోవద్దు. అలాంటి వారితో నువ్వు గర్వంగా ఎలా చెప్పు,
నాలాగా నీ మీద ప్రేమ అభిమానం చూపేవారు నీ జీవితంలోకి ఇక రారు అని ధైర్యంగా చెప్పు. ఎందుకంటే అది నిజం తల్లి. వాళ్ళని ప్రేమించే అభిమానించే అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి వాళ్ళ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ నిన్ను దూరం పెట్టే నిన్ను ద్వేషించే ఒక వ్యక్తి నీ జీవితంలో నుంచి బయటకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్పు, అదృష్టవంతులు ఎవరు బిడ్డా? నువ్వే కదా. అందుకే వాళ్ళకి గట్టిగా చెప్పు, నా స్వచ్ఛమైన ప్రేమను పోగొట్టుకుంటే నీకే నష్టమని చెప్పు. నీకు నేను తోడుగా ఉన్నాను తల్లి. వారు నీకు దూరం అయ్యారని కృంగిపోకు. నిన్ను దూరం పెట్టిన వారికి నీ విలువ ఏంటో తెలియజెప్పు. నీ బలాన్ని పెంచుకో. ఇప్పుడు నువ్వు పడుతున్న చిన్న చిన్న కష్టాలను చూసి బాధపడకు బిడ్డా. ఇక ఓటమి, బాధ, కష్టం ఇవన్నీ కూడా నీ జీవితం నుంచి పారిపోతాయి. నీకు ఇక గెలుపు దారి మాత్రమే కనిపిస్తుంది తల్లి. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. ఎలాంటి కష్టం నీకు రాకుండా నేను చూసుకుంటాను బిడ్డా. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. సాధారణంగా మనం అభిమానించే ఒక వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటే అది ఎవరైనా కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధం కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళలో ఎవరైనా అయి ఉండొచ్చు. దూరం అవుతూ ఉన్నారంటే బాధపడడం సర్వసాధారణమండి. కానీ ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే, మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో, ఎప్పుడూ కూడా మనపైన విషం చిమ్ముతూ ఉంటారో, వాళ్ళు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవడమే నీకు మంచిది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనం ఎంత ప్రేమను చూపించినా, ఎంత అభిమానాన్ని చూపించినా వాళ్ళ నైజం మారదు. వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని డీగ్రేడ్ చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం వదిలించుకోవడమే మంచిదండి. అందుకే బాబాగారు అంటున్నారు, వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళేది ఎవరు? వాళ్ళని ఎంతో అభిమానించే వాళ్ళు, ఎంతో ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు అడిగితే ఎంత దూరమైనా వెళ్ళగలిగేవాళ్ళు. కానీ మీ జీవితంలో నుంచి వెళుతుంది ఎవరు? నిన్ను ద్వేషించే వాళ్ళు, నీ సాన్నిహిత్యాన్ని భరించలేని వాళ్ళు. మరి అదృష్టవంతులు ఎవరు బిడ్డా? అలాంటి వాళ్ళు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి నువ్వే అదృష్టవంతునివి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు చెప్పిన ఈ మాటని ప్రశాంతంగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో, ఎలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడుతూ ఉన్నారు. ఈ ఒక్క విషయం మీకు అర్థమైతే చాలండి. మీరు దేని గురించి ఆలోచించరు. మీ జీవితం అంతా మీరు ప్రశాంతంగా గడుపుతారు. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.